నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతూ దొంగ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఎటువంటి సమస్యలు లేవు, అక్కడ ఉన్న వారికి ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాము అని. అయితే ఈ వదంతులన్నీ కూడా నమ్మొద్దు, ఇది ప్రజల ప్రభుత్వం అని. అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము ఏర్పాటు చేశాము. ఎవరికైనా ఎటువంటి అత్యవసర సహాయం కావాలనుకున్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని కూడా ఒక నంబర్ ఇచ్చారు. 180042500101ని ఏర్పాటు చేశామని లోకేష్ పేర్కొన్నారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయాలి అని. సో సాయం చేస్తారు. ఇంతవరకు ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలేంటి? ఈ విధంగా సహాయం చేస్తుంటే మరి ఎందుకు ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందనేది లోకేష్ ప్రశ్న. సో లోకేష్ ఏమని హెచ్చరించారు ఆ పార్టీకి? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న మనతో పాటు బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే లక్ష్మీ భార్గవి గారు, టీడీపీ నాయకురాలు, షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ షో. షేక్ బాజీ గారు నమస్తే అండి. నమస్కారం. షేక్ బాజీ గారు, తుపానుతో ప్రజలు ఈ 4-5 రోజులుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాము. తీరం దాటే వరకు కూడా ప్రజలు అసలు ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. సో తీరం దాటింది, అయినప్పటికీ కూడా ఈ ముంతా తుపాను ఎఫెక్ట్ అనేది ముంతా ఏ విధంగా చూపించింది అనేది మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా ఇబ్బందులు పడుతుంటే ఈ అసలు ఆరోపణలు ఏంటి? ఈ ఆరోపణల యుద్ధంలో దిగడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు సందర్భం, సమయం అలాంటివేమీ ఉండవంటారా ఈ ఆరోపణలకి? ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ముందుగా మీకు అట్లాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇవాళ రాష్ట్రం మన చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. కొంత తెలంగాణ భాగంలో ఉన్న ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ తుఫాను, మోంతా తుఫాను గురికి ప్రభావానికి గురై పంట నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగిందమ్మా. ఇవాళ చూస్తే రాష్ట్రంలో మరి లక్షలాది ఎకరాల్లో వరి పంట, ఇప్పుడే పంట కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ కోతకు దశకు వచ్చింది. గోదావరి జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడే పొట్ట పోసుకునే దశలో ఉంది. అంటే ఇది చాలా తీవ్రమైన నష్టం అన్నమాట. ఇది వరికి అయితే చాలా తీవ్రమైన నష్టం. అట్లాగే ఉద్యాన పంటలు, హార్టికల్చర్స్ కూడా చాలా నష్టం జరిగింది. పశు సంపద నష్టపోయింది రాష్ట్రం అంతా కూడా. ప్రజలు అల్లకల్లంలో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. పశువుల్ని కోల్పోయి, ఆస్తుల్ని కోల్పోయి, ప్రాణ నష్టం అయితే పెద్దగా లేదు కానీ ఈ పంట నష్టం అయితే విపరీతంగా జరిగింది. ఏదైతే ఈ మోంతా తుఫాను ఈ సమయంలో ఇంత పెద్ద తుఫాన్ అనేది పంటలకి, మరి ప్రధానంగా ఆహార పంటలకి డెఫినెట్ గా చాలా కోలుకోలేని దెబ్బ మా రాష్ట్రంలో. ఈ పరిస్థితుల్లో ఈ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, ఏ రకంగా వాళ్ళకి సహాయ చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నష్టాలను ఎలా పూడ్చాలి, కేంద్రం నుంచి సహాయక బృందాన్ని రప్పించడము, లేకపోతే ఇక్కడ పంట నష్టాలు కానివ్వండి, ఆస్తి నష్టాలు కానివ్వండి, రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరిగింది అనేది అంచనాలతోటి కేంద్రం సహాయం పొందడానికి అటు అధికార పక్షమైనా కానీ ఇటు ప్రతిపక్షం కూడా ప్రయత్నించాలి. కానీ ఇలా రాజకీయాలు మాట్లాడుకుంటూ, బురదలు జల్లుకుంటూ, నువ్వు రాలేదంటే నువ్వు రాలేదని చెప్పుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉందమ్మా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అసహ్యంగా చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒకడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతనంత వరకు సహాయం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు, ఆయన పర్యవేక్షిస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి యొక్క వైపరీత్యం. అందులో కనీ విని ఎరుగని అతి పెద్ద తుఫాన్ ఇది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఇటువంటి తుఫాను చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీవ్రమైన తుఫాను మనం చూసాము. సో ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే ఇది మానవ మాతృల వల్ల అవదు. మానవ మాతృలు కొంతవరకు మాత్రమే ఏదైనా సహాయం చేయగలుగుతాం తప్ప తుఫాన్లు అందుకునే శక్తి కానివ్వండి అవన్నీ మనం చేయలేము. అది ఇంకా ఆ టెక్నాలజీ కానీ తుఫాన్లని నిలువరించే కెపాసిటీస్ మా మనుషులకు రాలా. కాకపోతే ముందుగానే అంచనాలు గ్రహించి, అంచనాలు ఏర్పాటు చేసుకొని
తుఫాను యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది మనం గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తుల నష్టం కొంతవరకు కాపాడగలుగుతాం తప్ప అవును. మనం పూర్తిగా చేయలేమమ్మా ఇది. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షము ప్రతిపక్షము అనే తేడా లేకుండా రాజకీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రజల్ని కాపాడటం, ప్రజల్ని నష్టం నివారణ చేయటం, వాళ్ళకి స్వాంతన చేకూర్చడం, వీలైతే వాళ్ళకి ఆహార పట్టాలు అందించడం కానివ్వండి, లేకపోతే పాలు కానివ్వండి, మందులు కానివ్వండి, రకరకాల ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పని ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా బురదమయం అయిపోతాయి, అక్కడ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలి. అది కేవలం అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షం కూడా బాధ్యత. అంతేగాని ఆయన రాలేదు, ఈయన రాయలేదు, ఈ చెప్పలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పార్టీ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో మరి గత 2 రోజుల నుంచి చూస్తుంటే కనుక చాలా బాధగాను మరి జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే అసలు తుఫాన్ ఇంకా కంప్లీట్ అవలా, తుఫాన్ ప్రభావం పూర్తిగా కంప్లీట్ అవలా. అవకముందే సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. ఇంకా తీరం దాటక ముందే వీళ్ళు అన్నింటినీ తీరాలను దాటించేస్తున్నారు. రాజకీయాలు తోటి సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు రకరకాలుగా ప్రేలాపనలు చాలా జుగుప్సాకరంగా అసహ్యం పుట్టే విధంగా సోషల్ మీడియాలో వైసీపీ అఫీషియల్ వెబ్సైట్ లోనే వస్తున్నాయి అమ్మా. ఏదో ఎవరు పడితే వాళ్ళు కార్యకర్తలు పెడుతుంది కాదు, అఫీషియల్ వెబ్సైట్ లోనే మరి బుడమేరు పొంగిపోయిందని, విజయవాడలో ఉన్న బుడమేరు మునిగిపోయిందని, ముంచేసిందని విజయవాడ నగరాన్ని, ఇలాంటివి కూడా వచ్చినాయి. నిజానికి వాస్తవాలు లేవు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి? ప్రజల్ని భయకంపితులను చేయడం తప్పించి దీనివల్ల వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజల మీరు రాజకీయ పార్టీగా ప్రజల్ని సహాయం చేయాలి, ఆపదకామ సమయాల్లో వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేయూతనివ్వాలి, వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తే అప్పుడు ప్రజల యొక్క అభిమానాన్ని విశ్వాసాన్ని పొందగలుగుతారు తప్ప ఇలా ఫేక్ ప్రచారాలు చేయటము, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. ఇంకా అప్రతిష్ట మూట కట్టుకుంటారు తప్ప ఏ ప్రయోజనం లేదన్నది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో కొంత చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నారు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్, మరి పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కూడా చక్కగా పునరావాస ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళ మంచి చెడు చూడటం అనేది జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. అందుకనే ప్రాణ నష్టం లేదు. లేకపోతే ఇటువంటి తుఫాన్లో గణనీయంగా ప్రాణ నష్టం జరిగేది గతంలో. ఇప్పుడు మారిన టెక్నాలజీ, అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణంగా, ఏఐ టెక్నాలజీ కారణంగా ఇవాళ ముందుగానే తుఫాన్ యొక్క తీవ్రతను గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలను ప్రజలను తరలించడం, చాలా మంది ప్రజలు కూడా వాళ్ళకు విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళి సురక్షితంగా ఉంచుకోవడం కూడా జరిగింది. ఇది స్వయంగా ఆ గ్రామాల్లో తీర ప్రాంత ప్రజలే చెప్తున్న మాట. కాబట్టి ఏంటంటే ఇంకా పూర్తి కాలేదు, తుఫాన్ ఇంకా ప్రభావం ఇంకా తగ్గలేదు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఆ నష్టాలు అంచనా వేయటం, కేంద్రం నుంచి తగిన సహాయం పొందడం. అప్పుడు పొందకపోతే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి, మేము క్వశ్చన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు గతంలో బుడమేరు లాస్ట్ ఇయర్ బుడమేరు ముంపు అన్నప్పుడు వెస్ట్ గోదావరిలో పంట నష్టం జరిగిందమ్మా. కానీ కేంద్ర బృందం వచ్చి పర్యటించి వెళ్ళింది, కానీ ₹1 ఇవ్వాలా ఇప్పటికీ కూడా. మేము దాన్ని ఇప్పటికీ క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ ₹1 కూడా బుడమేరు మునిగినప్పుడు ఏలూరు ఆ ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం అంచనాలు వేశారు, కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహాయం ఈ రోజు వరకు ప్రకటించాల. నాకు అర్థం కాలే ఎందుకో. అట్లాగే అలా పూర్తయిన తర్వాత ఏదన్నా కేంద్ర సహాయం సరిగ్గా ఇవ్వకపోయినా, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినా కేంద్రం నుంచి సహాయం పొందడానికి ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కానీ ఏమీ లేదు, పూర్తిగా లేదు. ఇంకా ప్రజల ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయకంపితులతో ఉంటే మీరు ఇంకా భయకంపితులు చేయడం అనేది సమంజసం కాదని చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పటి వరకు ఆయన రాలేదు. ఇప్పుడే 1 గంట క్రితం విజయవాడ ఆయన వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికైనా ఆయన పార్టీ శ్రేణుల్ని ఈ రకమైన ఫేక్ ప్రచారాలు మానేసి ఆయన ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని పరామర్శించి ప్రజలకు ధైర్యం చెప్పి వాళ్ళకి మేము ఉన్నామని చెప్పానండి, సంతోషిస్తారు ప్రజలు. అట్లాగే ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో సూచనలు ఇవ్వండి. కష్టక సమయాల్లో ఇవ్వాల్సింది నిర్మాణాత్మకమైన సూచనలు, రాజకీయాలు కాదు. రాజకీయాలకు చాలా సమయం ఉంది, రాజకీయాలు అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఫెయిల్ అయిపోతే అప్పుడు నిలదీయడానికి మేము సిద్ధం, మీరు కూడా నిలదీయండి, తప్పులేదు.
కానీ ఇప్పుడు చేయలేండి. వాళ్ళని అనవసరంగా వాళ్ళ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయద్దు, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయద్దు. అధికారులు చేస్తున్నారు కరెక్ట్ గా, మీరు కూడా నిలబడండి, మీ శ్రేణుల్ని పంపండి, చెప్పండి, సహాయం చేయండి. అది కరెక్ట్. కానీ రాజకీయాలు అనేది ఈ సమయంలో చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నామమ్మా. రైట్. నమస్తే రామారావు గారు. రామారావు గారు, ఏంటి ఇంత విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడమా లేకపోతే ఓదార్చడమా, వాళ్ళని వెళ్ళి పరామర్శించడమా, ఏదో ఒకటి చేయాలి. కానీ ఎందుకు మీ వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్గానే ఇలాంటి ఫేక్ ప్రచారాలు, విష రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు? సో దీనిపైన కూటమి ప్రభుత్వం అండ్ మంత్రులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్ బాజీ కూడా అదే మాట్లాడారు. మీరు ఏదైనా సహాయం చేయండి, కానీ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? చేస్తే సహాయం చేయాలి, లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి. కానీ ఎందుకు ఇలాంటి విష ప్రచారాలకు మీరు కాలు దూవుతున్నారు? నమస్కారం మేడం. ముందుగా మీకు ప్యానల్ ప్రతినిధులకు నమస్కారం. ఇక్కడ మోంతాల్ తుఫాన్ అనేది అత్యంత తీవ్రమైనటువంటి తుఫానుగా వారం రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించారు. ఈ సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులు పిలిపించారు. ఎక్కడికక్కడ ఇది తుఫాను తీవ్రతను మీరు పసిగట్టి ఏదైతే ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలను కానీ వ్యక్తులను కానీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చినటువంటి విషయం మనందరూ తెలిసింది. అయితే సేమ్ టైం ఏదైతే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో లేరండి, హైదరాబాద్ లో ఉన్నారు. ఆ సమయానికి వారు నిన్న హుటాహుటిని వచ్చి ఇక్కడ మన ఆర్టీజీఎస్ ఆఫీస్ నుంచి కాన్ఫర్ చేసేదో మాట్లాడారు. కానీ వాళ్ళు సహాయక చర్యల్లో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు చేసినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. అయితే బాజీ గారు కానీ ప్రజలు కానీ ఒకటి మేము విన్నపం ఏంటంటే, గతంలో మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే తుఫాను వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క బాధితులందరికీ కూడా 2,000 రూపాయల చొప్పున ఆ యొక్క వరద సహాయంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సహాయం లేదు. ముఖ్యంగా రైతాంగం గురించి బాజీ గారు చెప్పారు కదా. మరి గతంలో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఏదైతే ఆ యొక్క ప్రీమియంను సకాలంలో కట్టి ఆ యొక్క రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఈ రోజు ఇప్పటికి కూడా 2025 సంవత్సరానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రీమియం ఎందుకు చెల్లించలేదు ఈ ప్రభుత్వం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అంశాలన్నీ కూడా గతంలో కూడా చూసాం. ఏదైతే విజయవాడ వరదలు వచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, బుడమేరు ఆ యొక్క ఆ గేట్లు తీసినందువల్ల ఈ యొక్క ఫ్లో ఎక్కువయ్యి విజయవాడకు ముప్పు వచ్చింది అని పసిగట్టి చెప్తే, ఆ రోజు వెహికల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, బుడమేరు ఏంటి, గేట్లేంటి, ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి అసలు అవగాహన ఉందని మాట్లాడితే మా సోషల్ మీడియా మాట్లాడింది ఆ రోజు అబద్ధమని చాలా మంది భావించారు. ఇప్పుడు కూడా అంతే, మా సోషల్ మీడియా, అఫిషియల్ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఖచ్చితమైనటువంటి వాస్తవాలనే చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క తుఫాను విషయంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా అప్రమత్తత లేకుండా వ్యవహరించినటువంటి మాట కోసం వాటి కొన్ని ఉదాహరణలు చెప్తాం. ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ తుఫాను సందర్భంగా అధికారుల యొక్క నిర్లిప్తత కూడా మనకు కనిపిస్తా ఉంది. మనకు ఉదాహరణ చెప్తే, మాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి సొంత నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో ఆ యొక్క నిర్వాసితులకు ఏదైతే తుఫాను బాధితులకు ఆహారం అందలేదు, విద్యుత్ సౌకర్యం లేదు, జనరేటర్ కూడా సకాలంలో అమలు చేయకపోతే మా యొక్క అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గారు వెళ్ళి ఇక్కడ సహాయ సహకారాలు తన యొక్క అనుచరగణంతో చేసినటువంటి మాట వాస్తవం కదా మేడం. అట్లాగే ఇక్కడ వెంగమొక్కపాలెం దగ్గర చిన్న బాబు వరదొస్తే కొట్టుకుపోతే అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టలేదు. 6 నెలలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతా వరద అంతా కూడా వచ్చి కొట్టుకుపోయిన తర్వాత ఈ రోజు హడావిడిగా ఆ యొక్క పోలీసులు పెట్టి చేస్తున్నటువంటి. మీరు చూసారా రామారావు గారు, మీరు చూసారా అంటే మీ వైసీపీ నాయకులు చూసారా మీ పార్టీ తరఫున? ఖచ్చితంగా మేడం. ఓకే, చూసారు అక్కడ సహాయ సహకారాలు అందలేదు అని చెప్తున్నారు. అధికారులు కూడా ఎవరు స్పందించట్లేదు అంటున్నారు. ఓకే, మనమే మీ నాయకులు మీరు చూసారు కాబట్టి అదే మానవత్వంతో మనమే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. మీరు అలా చూసి ఊరుకున్నారు, ఇప్పుడు చెప్తున్నారు కదా. నిజంగా మీరు కనుక అదే హెల్ప్ చేసి ఉంటే కనుక ఈ రోజు మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు మీడియాలో కూడా. మా వంతుగా మా నాయకులు, మా క్యాడరు భోజనాలు అందించడం, వరద సహాయక చర్యల్లో పాల్గొనడం, ఎక్కడైతే నీళ్లు వచ్చినాయి అక్కడ జేసీబీలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా
అవన్నీ కూడా తీసివేసి ఆటంకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటన్నిటి తొలగించడం, పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకి తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నాం కదా మేడం. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే పార్టీ యంత్రాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, క్యాడర్ కానీ ఈ 2 రోజులుగా నిన్నటి నుంచి అప్రమత్తమై మేము ఈ యొక్క వరద సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి అంశం ఉంది. అందుకని మాకు ఒక బాధ్యత ఉంది, మాకు ఒక హక్కు ఉంది. అందుకే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నటువంటి ప్రమాదాలను అసలు ఎక్కడ కూడా నిర్లిప్తత ఉంది మేడం. మేము ఇక్కడ ఒంగోలు కూడా చూస్తాం. ఇప్పటికి కూడా ఏదైతే కుటుంబాలు మనకి రోడ్ల మీద ఉన్నాయి వాటిని పట్టించుకున్నట్టు పాపాన్ని పోలా. ఎందుకంటే కొన్ని చోట్ల యంత్రాంగం కొంత సహాయ చర్యలు ఉన్నా కూడా కొన్ని చోట్ల ఈ యొక్క నిర్లక్ష్యం ఉంది, నిర్లిప్తత ఉంది. దీన్ని మేము ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేనటువంటి విధానంతో అంటే ఇప్పుడు ఏంటి, ఫేక్ ప్రచారం ఏమీ జరగలేదంటారా మీ సోషల్ మీడియాలో? రామారావు గారు, ఫేక్ ప్రచారం ఏమీ జరగలేదు, అదంతా ఉట్టి బూటకం అంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్స్ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఫేక్ ప్రచారం ఎప్పుడు చేయదు మేడం. మేము వాస్తవాలు నిరూపిస్తాం. ఇక్కడ ఒక అంశం, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాల వారు ఒక ఆక్రోషం ఏదైతే ఉంటే సెల్ ఫోన్ లో ప్రచారం చేస్తే, అది మీడియాలో కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే, పోస్టింగ్ చేస్తే అది మాకెట్లా సంబంధం ఉంటుంది మేడం? రకరకాలు ఏ వ్యక్తికి ఇబ్బంది కలిగితే ఆ వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉందనేది బాజీ గారు కానీ, ప్రభుత్వం కానీ, టీడీపీ కానీ, కుటుంబ నాయకులు కానీ గమనించాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ ఉంటుంది. వారికి కలిగిన నష్టాన్ని వాళ్ళు పోస్ట్ చేసుకునేటటువంటి ఆ యొక్క స్వాతంత్రము, ఆ యొక్క భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ ఏ కల్పించింది కదా మేడం. దాన్ని వాళ్ళు వినియోగించుకుంటుంటే మనం ఎందుకు దాన్ని ఆక్షేపిస్తాము వాస్తవాలను అని చెప్తున్నాం. సో మీరేం చేయలేదంటారు? ఖచ్చితంగా మేమైతే వాస్తవాలే చెప్తాం మేడం. ఇప్పుడు బుడమేరు అంశం మేడం, గతంలో విజయవాడ వరద వచ్చి బాజీ గారు గుర్తు చేశారు. బుడమేరుకి గేట్లే లేవని ముఖ్యమంత్రి హాస్యాస్పదంగా మాట్లాడితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన ఖండిస్తూ మాట్లాడితే నిజమేననుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా. మా నాయకుడు ఏదో పొరపాటు మాట్లాడారని భావన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. కానీ మరుసటి రోజు అదే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాని వాస్తవాలు మరలా చెప్పిన తర్వాత మా నాయకుడు దూరదృష్టి ఎలాంటిదో అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా, అధికారులకు అర్థమైపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలలో దుందుడుకుగా ఏదో అబద్ధాలు ప్రచారం చేయటం, మళ్ళా నాలుగు ఖర్చుకోవడం, ఇది ఆయనకి ఆనవాయితీ మేడం. మనం చూస్తా ఉన్నాం, గతంలో 20-30 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. గతంలో ప్రపంచ బ్యాంక్ అని చెప్పేవాడు, ఏదైతే పేదలకు సంక్షేమ పథకాలు అడ్డగింపులో ఉండేవాడు, సహాయక చర్యల్లో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రచారం పాఠం తప్పితే పనిలో వస్తుండదు అనేది అందరికీ తెలిసిందే కదా మేడం. రైట్, లక్ష్మి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ శ్రీదేవ్ గారు, థ్యాంక్ యూ, నైస్ ఆపర్చునిటీ. అండ్ ప్యానెల్లో మెంబర్స్ కి, వీక్షకులకి నమస్కారం. లక్ష్మి గారు, రామారావు గారు పాపం అన్ని నిజాలు మాట్లాడుతున్నారు. ఆయన మాటలకి మరి ఏకీభవించాలో లేకపోతే ఏంటి సార్ మీరు కూడా ఇలా అని చెప్పి అనాలో నాకు అర్థం అవట్లేదు. మరి ఎవరిది ఫేక్ ప్రచారం, ఎవరు నాలుగు ఖర్చుకుంటున్నారు అంటే మీరెందుకు ఫేక్ ప్రచారం అని మీరెందుకు దాన్ని కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారాలు చూపిస్తారా? పోనీ మళ్ళా బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళందరం కూడా మాతో పాటు ఎంత మంది పనిచేస్తున్నారు, ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఇక్కడ మేమేం పెద్ద లీడర్స్ కాదు, మేము కౌంట్ చేస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ఎక్కడ ఇన్స్టిట్యూట్ జరిగిన దగ్గర ఎంతమంది వైసీపీ నాయకులు అక్కడ వచ్చి అటెండ్ అవుతున్నారు. అదంతా ఏది చూడకుండా ఈరోజు ఎంత కష్టపడే యంత్రాంగం రాత్రి పగలమేగా ఇంత సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా, ఇంత పెద్ద పెద్ద గాళ్ళు వేస్తున్నా, ఏ ఏరియాలో జరుగుతుంది, ఎక్కడ హ్యాపెనింగ్ జరుగుతుంది అని చెప్పి వెళ్ళి యంత్రాంగంతో పాటు నాయకులు కూడా టీడీపీ నాయకులే కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా వైసీపీ ఏంటంటే వైసీపీ ఇది వీళ్ళ పని, ఇది మా పని కాదు, ఈ టైం మాది కాదు, వీళ్ళకి ఎక్కడెక్కడ తప్పులు దొరుకుతాయో తప్పులు అదేంటి లక్ష్మి గారు, రామారావు గారు చెప్తున్నారు కదా, రామారావు గారు చెప్తున్నారు, ఇంతకు ముందు నేను అదే అడిగాను, ఓ పిల్లోడు ఎవరో ఏడుస్తున్నారు, మానవత్వంతో మీరేం చేశారు అని అంటే వైసీపీ ప్రతినిధులు అందరూ కూడా హెల్ప్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంతలా ఎలా అబద్ధాలు ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఆయన ఒకసారి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఎక్కడైతే ఉన్న హ్యాపెనింగ్, ఎక్కడైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిశీలించి చూస్తే కనుక అసలు గవర్నమెంట్ ఎంతలా, ఎందుకంటే క్రైసిస్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారంటే మీకు ఉదాహరణ 2007లో ఆవేళ హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు తన ఇంట్లో శుభకార్యం ఉంది, తెల్లవారితే కొడుకు పెళ్ళి ఉంది, అది వదిలి ఆయన ప్రతిపక్ష హోదాలో ఎంత హార్డ్ వర్క్ చేసి ప్రతి కుటుంబానికి పలకరించి ఆయన ప్రతి దగ్గర
వెళ్ళే ఒక సిచ్యువేషన్ చూస్తే యాజ్ అ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈ టైంలో ఆయన ఒక హ్యాపెనింగ్ ఉంటే ఆయన యంత్రాంగాన్ని ఎంతలా ఆయన ఉసిగలుపుతారు, ఎంతలా జనం పని వైపు మళ్ళిస్తారు. మాకు కూడా మాలాంటి వాళ్ళకి కూడా కాల్ చేసి మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలి, ఇలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి చూసుని ఇచ్చిన సందర్భాలు. మీ నాయకుడు ఏం చేస్తున్నారు, వెళ్ళిన చక్క ప్యాలెస్లో పడుకుని ఉయ్యాలుగుతూ మీలాంటి వాళ్ళందరినీ పాపం వీధిలో పెట్టి మీరు ఇలా మాట్లాడాలని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు రామారావు గారు? ఇప్పుడు ప్రతి ఏరియాలో 400 పునరావాస కేంద్రాలు పెట్టి మీరు 80% పునరుద్ధరిస్తుంటే ఎక్కడ చెట్లు అక్కడ పడిపోతుంటే, మీ హయాంలో అయితే చెట్టు మామూలు గాలివానకు పడితే చెట్లు అలా రోడ్డు మీద ఉండిపోయిన పరిస్థితి. ఇవాళ ఏం చేస్తున్నారు, చెట్లు ఇమ్మీడియట్లీ తొలగిస్తున్నారు. చెట్లు ఎప్పటికప్పుడు చెట్లు తీయడం 100% ఆర్టీసీ ఎక్కడైతే ఒకవేళ రాకపోకలు ఇది స్తంభిస్తున్న ఇమ్మీడియట్లీ రోడ్డు బాగు చేసి ఇమ్మీడియట్లీ రాకపోకలను పునరుద్ధరించడం, ఇటువంటివన్నీ ఎన్నో చేస్తున్నారు. చూడకుండా మీరు ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, మన జనాలు ఇక్కడ సఫర్ అవుతున్నారు అనే ఒక ఏమాత్రం ఇంటెన్షన్ లేకుండా మీరు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు కూడా రాజకీయం చేయద్దు, శవ రాజకీయాలు చేస్తారు, ఎక్కడైనా నష్టం చేస్తే నష్ట రాజకీయాలు చేస్తారు, వరదలు వస్తే వరదల రాజకీయాలు చేస్తారు, బీభత్సాలు చేస్తే బీభత్సం రాజకీయాలు చేస్తారు. ఇవి మానేసి ప్రజలందరూ, మన ప్రజలు పార్టీలకు అతీతంగా మన వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన ధర్మం మనందరికీ ఉంది. మీరు మేము కాదు, ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లక్ష్మీబారావు రోడ్డు మీద పడిపోతే రామారావు గారు వచ్చి రెక్క పుచ్చుకొని ఎత్తాలి. అది మానవతా దృక్పథం అవుతుంది. అది విపత్తులను కూడా మీరు రాజకీయం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమని అనాలి మాకు అర్థం అవడం లేదు. మీకు నిందించాలా, మీ నాయకుడు ఇలాంటి నాయకుడు ఉండబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలా నాకు అర్థం అవడం లేదు. ప్యానెల్లో నాకన్నా సీనియర్స్ ఉన్నారు, ఈ విషయం మీద మాట్లాడాలి వాళ్ళే. రైట్. రాజకీయం చేయడం అంటే ఏంటి మేడం? ఇక్కడ లక్ష్మీబారావు గారు మీరు చెప్తున్నారు అసలు ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ప్రకటిస్తే అసలు రూపాయి డబ్బులు ఒంటరి వ్యక్తులకు 1,000 రూపీస్ ప్రకటిస్తే మీరు పట్టించుకోవట్లేదు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీ బియ్యము రోజు. ఒక నిమిషం లక్ష్మి గారు, రామారావు గారు ఏదో మాట్లాడుతున్నారు, విందాం. ఒక నిమిషం లక్ష్మి గారు చెప్పండి. రామారావు గారు అంశం మేడం, లక్ష్మీబారావు గారు చెప్పినటువంటి అంశం, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడా కనిపించట్లేదు, మా పార్టీ వాళ్ళు కనిపిస్తుంది. పార్టీ కాదు, ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తుంటే మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ డీవియేషన్. సారీ నేను అది కరెక్ట్ చేస్తున్నాను. అది ప్రభుత్వమే పనిచేస్తున్నారు. బట్ ప్రభుత్వం బాధ్యత అనుకోకూడదు. హ్యాపీనెస్ అప్పుడు ప్రభుత్వం బాధ్యత కాదు, ప్రభుత్వమే చేయాలని లేదు. హ్యాపీనింగ్ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి మనకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం అనేది మనం మినిమం కట్టసి. అది మీరు చేయకుండా మీరు ప్రభుత్వమే పనిచేయాలి, ప్రభుత్వమే పనిచేయాలంటే ప్రభుత్వానికి ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు ఉంటాయి? ప్రభుత్వానికి మీరు ఒక హోదాలో ఉన్నారు, పార్టీ త్రూ ఉన్నారు, మీరు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? మీకు హెల్ప్ చేయాలి బాధ్యత మీకు లేదా? మా యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మీరు ఫేక్ మీడియా అని చెప్పి, ఫేక్ సోషల్ మీడియా అని చెప్పి అపవాదులు అపనిందలు వేయడం ధర్మం కాదు, సమంజసం కాదు. అబద్ధాలు మాట్లాడితే వేరే పేరుంటే చెప్పండి. ఎక్కువగా చెప్తే ఫేక్ మీడియా అని అంటారండి. మీరు దానికి ఇంకేదైనా పర్టికులర్ పేరుంటే ఇంకా పేరు మాకు చెప్పండి, మేము చెప్తాము. మీరు అబద్ధ ప్రచారం చేయడం చాలా తప్పు కదా. పట్టుబడి ఉంటుంది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా త్రూ మన ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దని చెప్పి ప్రజలు చెప్తుంటే ప్రజలు టీవీలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారు? మీరు అబద్ధ ప్రచారం చేస్తే ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం అందరికి తెలిసినప్పుడు ఇంత కష్టపడి పనిచేస్తా ఉంటే, ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేస్తా ఉంటే మీరు ఫేక్ గా ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉంటే ఇంట్లో వాచ్ చేస్తున్న వాళ్ళు, టీవీలు చూస్తున్న వాళ్ళు ఇల్లు కదా బయటికి రావద్దని ప్రజలు చెప్తున్నప్పుడు ఏం అర్థం చేసుకుంటారు? మీరు ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు? ఇంత కష్టపడి ఇంత మాలాంటి వాళ్ళని కూడా బయటకు వెళ్ళి ఇంత కష్టపడి వర్షం తుఫాను గాలికి తట్టుకొని మేము మహిళలను కూడా బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తా ఉంటే మీరు చేస్తున్న ప్రచారం ఫేక్ అని ఏమంటారు? ఫేక్ అనకుండా ఏమంటారు రామారావు గారు మీరు చెప్పాలి. లక్ష్మీబారావు గారు ముందే కనుక్కొని మాట్లాడండి. ఇన్సూరెన్స్ ప్రీమియం పంట బీమాకు ఎందుకు కట్టలేదు అంశాన్ని మీ ప్రభుత్వంలో ఎవరు ఉంటే మీకు వాళ్ళు ప్రశ్నించి సమాధానం రాబట్టి మళ్ళీ చెప్పండి. ప్రజలు మిమ్మల్ని కూడా రక్షిస్తారు. మనం ఇంకా మీ వైసీపీ చేసిన కన్నాలు కప్పుకుంటూ వెళ్తున్నాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన విపత్తుకి రైతులకి 20,000 ప్రకటించారు. ఎవరైతే క్రాప్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నష్టానికి 20,000 ప్రకటించారు. వాళ్ళు నిజంగా ఏమైనా బాకీలు ఉంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం తీరుస్తుంది. ఎందుకంటే ఇది హ్యాపెనింగ్. ఇది ఇంకా ప్రయాణం మొదలు పెట్టారు. డెఫినెట్ గా అవన్నీ ఏవైతే ఉన్నాయో హ్యాపెనింగ్
మాట్లాడమంటే 20,000 ప్రభుత్వం విన్నాం. అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నారు కదా, విన్నాం రామారావు గారు. ఇక్కడ ఒక అంశం అండి, ఇవాళ తుఫానుకు సంబంధించి మీరు ఏదైతే ఫేక్ అని చెప్తున్నారో, మీరు ఏవైతే బీమాలు అన్నారో, బీమాకి ఇంకా టైం అన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా నడక మొదలు పెట్టారు. మీరు చేసిన అప్పులన్నీ కప్పుకుంటూ ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రయాణం మొదలు పెట్టారు. ఏవైనా స్పెసిఫిక్ గా రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో తప్పకుండా నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు హ్యాపెనింగ్ జరిగింది. ఇప్పుడు కూడా క్రాపులు ఎవరైనా ఎకరాకి 20,000 ఇప్పుడు కూడా ప్రకటించారు. ఇఫ్ ఎవరికైనా నష్టం జరిగితే డెఫినెట్ గా మీకు మేము ఉన్నాం అండగా అని చెప్పి అందరికి భరోసా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడో గతంలో జరిగిన మీరు చేసినవన్నీ డొల్లలన్నీ మేము కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాము. దాన్ని మీరు అర్థం చేసుకుని మాట్లాడదాం. శంకర కృష్ణవేణి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూసుకోండి. వీడియో కూడా ఆఫ్లో ఉంది. కృష్ణవేణి గారు రైట్. కృష్ణవేణి గారితో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే మేడం. గారు మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి మరియు ఇతర ప్రతినిధులకు కూడా నమస్కారం అండి. రైట్. అధికారులు అసలు ఎవరు కూడా స్పందించట్లేదు, సహాయ సహకారాలు ఎక్కడా అందట్లేదు అని అంటున్నారు. తుపాను ప్రారంభమైనప్పటి నుంచే మంత్రి నాదెండ్ల కూడా జనసేన ప్రజాప్రతినిధులకు నాయకులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. తుపాను ముంపు ప్రాంతాల్లో కూడా మీరందరూ పర్యటించి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి అని. మరి అందించట్లేదు, అసలు ఎవరు ఏమీ చెయ్యట్లేదు, అధికారులు స్పందించట్లేదు అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మరి ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి? అంటే కుటుంబ ప్రభుత్వాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అన్నది క్లియర్ గా అర్థమవుతూ ఉంది మేడం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి అలవాటు పడినటువంటి ఈ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నిన్న పూర్తిగా విపత్తు స్టార్ట్ అవ్వకుండానే వాళ్ళు సహాయ సహకారాలు అందించినట్లుగా కొన్ని ఫోటోలు వాళ్ళ అఫీషియల్ మీడియాలో, సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ చూసి చాలా మంది నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే పాత ఫోటోలు తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసుకునేటువంటి సాంప్రదాయం వైఎస్ఆర్ వైసీపీ నాయకులు ఏమంటారు? రామారావు గారు అదే మాట్లాడుతున్నారు. అసలు మేం చేయలేదు, అవన్నీ విష ప్రచారాలు తప్పు అని అంటున్నారు. మరి ఎవరు చేశారు మేడం? అదే చెప్తున్నా. వాళ్ళ అఫీషియల్ యాంగిల్ నుంచే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మాకు ప్రచారం ఫోటోలు ముఖ్యం కాదు మేడం, ప్రజల్ని కాపాడుకోవడం ముఖ్యం. విపత్తులు తలెత్తినప్పుడు జనసేనకి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందించమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే, ఎంత వరదనైనా ఎంత ముంపునైనా సరే కానీ భయపడకుండా వెళ్ళి సహాయం చేసేటువంటి ఒక సత్సాంప్రదాయాన్ని, ఒక సేవా దృక్పథాన్ని మాకు అలవాటు చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తు తుఫాను స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి కూడా ఏ రకంగా ఎక్కడికక్కడ అధికారుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ, ఎక్కడికక్కడ క్యాడర్ కి కూడా అలాగే దిశానిర్దేశం చేస్తూ, అలాగే ఆయన మంత్రిగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా ఎంత కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడికక్కడ సమీక్షిస్తూ, అర్ధరాత్రులైనా సరే కానీ ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడుతూ, ఆయన చేసినటువంటి ఒక నాయకుడు నష్టం జరిగిపోయిన తర్వాత వచ్చి ఓదార్పు యాత్రను, శవయాత్రను చేసే కంటే కూడా ఆ ప్రాణ నష్టం సంభవించకుండా ఎలాగో ఒక నాయకుడు చెయ్యొచ్చు, ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రజలకి సేవ చేసి ప్రజల్ని కాపాడుకోవచ్చు అన్నది ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక ఉదాహరణ అండి, ఒక ఐకాన్ కూడా ఈ రోజు. ఎందుకంటే చాలా సార్లు విపత్తులు జరిగిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడమో, లేకపోతే ప్రజల్ని ఓదార్చడమో, లేకపోతే అక్కడ పంట నష్టాలకు కావచ్చు, ప్రజల ప్రాణ నష్టాలకు కావచ్చు, అక్కడ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడమో ముఖ్యం కాదు. ఇది తలెత్తకుండానే ఏ రకంగా ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఈరోజు అలర్ట్ మెసేజ్ మేడం నైట్ అంతా మొన్న 3 రోజుల నుంచి కూడా రెడ్ అలర్ట్ గా ప్రతి ఒక్కరికి మామూలు ఫోన్ కూడా రెడ్ అలర్ట్ మెసేజ్ రావడం, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి మీరు బయటకు వెళ్ళొద్దనండి. ఇక్కడ మాకు ఉన్నటువంటి కాకినాడ జిల్లాకి పార్లమెంట్ కి సంబంధించి తంగిలి ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు, పంతో నానాజీ గారు కావచ్చు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఆ ముంపు ప్రాంతాలకి మునిగిపోకుండానే ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళు బయటకు తీసుకొని వచ్చి వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో భోజనాలు ఏర్పాట్లు చేసి వాళ్ళు వసతి కల్పించి అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు కూడా నిద్రపోతున్నటువంటి పిల్లలకి సరైనటువంటి సంరక్షణ కల్పించి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఎలాంటి ఆపద కానీ అక్కడ ఎలాంటి చోరీలు జరగకుండా అక్కడ మళ్ళీ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భోజనాలు కూడా వీళ్ళు తిని చూసారు మేడం, ఏ రకంగా వాళ్ళకి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పెట్టకూడదు అనేసి. అలాగే వైద్య సదుపాయాలు గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి ఎక్కడికక్కడ మందులు ఏర్పాటు చేసి ఏ రకంగా సంరక్షించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా ఏ రకంగా ఇక్కడ అధికారులు నడుచుకున్నటువంటి తీరు కావచ్చు, అలాగే ఇక్కడ రాజకీయ నాయకులని అనడం, ఇక్కడ ఒక సేవాభావంతో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర కూటమి నాయకులు కావచ్చు ఏ రకంగా వ్యవహరించారన్నది ఇక్కడ క్లియర్ గా కాకినాడ జిల్లాలో తెలుసు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల చూసాం. నరసాపురం సైడ్ మళ్ళీ ఈ విపత్తు వెళ్ళడం కావచ్చు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఏలూరు రావడం కానీ అక్కడ ఆయన నైట్ కూడా పర్యటించడం, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి శమరాజకీయాలకు అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటానికి తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఏదో ఒక మాటలు పడేయడం, ఆ మాటలతో మాట్లాడు అంటే ఇక్కడ పర్యటించడానికి కూడా ఏమీ లేదు. పర్యటించడానికి ఏంటి మేడం, ఈ రోజు చాలా ముంపు ప్రాంతాలు ఉన్నాయి, చాలా చోట్ల గండి కొట్టేసింది. అక్కడికి వెళ్ళి మా నాయకులు ఇసుక బస్తాలు వేసి ఆ గండ్లు పూడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పంట నష్టాన్ని కూడా అధికారులతో అంచనా వేసి ఏ రైతులు ఎలా నష్టపోయారు ఏంటి అన్నది కూడా ఒక నివేదిక కూడా తయారు చేయమని ఎక్కడికక్కడ సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే అది చూసి వారం లేనటువంటి వైసీపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది, కానీ విపత్తుల సమయంలో కూడా బాబ్జీ గారు చెప్పారు మేడం, మంచి మాట చెప్పారు. ఎందుకంటే విపత్తుల టైంలో ఖచ్చితంగా అందరూ వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, నిజంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి కారిపోయేటువంటి ఇల్లు ఉందనుకోండి, మనకి బాగుందంటే మన ఇంట్లో మన నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవాలి, అంతే తప్ప ఇక్కడ వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూలిపోద్దా, వెళ్ళిపోయి ఎక్కడ శివరాజకీయం చేద్దామా అన్న ఆలోచన నుంచి వైసీపీ నాయకులు అయితే మాత్రం బయటపడాలి. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లాకి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి మంత్రి నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రేయింబవళ్ళు ఆయన అలర్ట్ చేసినటువంటి విధానంతో ఈ రోజు ఈ విపత్తు నుంచి అయితే మాత్రం అందరూ కూడా కోలుకొని కొత్త జీవితంలోకి మళ్ళీ అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి మేడం. వైపరీత్యాలు కూడా అలర్ట్ గా అంటే ఎలాగా తట్టుకొని నిలబడవచ్చు అనేది కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక ఉదాహరణగా తెలిసింది, ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంది. రైట్, బ్రేక్ తీసుకుందాం. రామారావు గారు, మరి మీరు కూడా మాట్లాడుతున్నారు, ఫేక్ ప్రచారాలు మేము చేశామంటున్నారు, మీరు ఆధారాలు చూపించాలి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతుంది, మేము ఇంత సహాయ సహకారాలు చేస్తున్నప్పటికీ కూడా మీకు ఎవరికి కనిపించట్లేదా అని. మీరు దానికి ఆధారాలు చూపించండి. ఏదైతే అవసరానికి తగినటువంటి ప్రణాళిక కానీ సహాయం కానీ ప్రభుత్వ యంత్రాంగం యొక్క అప్రమత్తత కానీ లేదంటున్నాం. ఉదాహరణ కూడా నేను చెప్పాను మేడం, ఇక్కడ ఫేక్ ప్రచారం అంటున్నారే, దీనికి వేదిక ఐటీడీపీ వారిని నెలకు 40,000 నుంచి 60,000 వరకు జీతాలు ఇచ్చి వందలాది మందిని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అందరికి తెలిసినటువంటి అంశమే. హైదరాబాద్ లో ఎన్టీఆర్ వేదికగా కూడా ఈ యొక్క ఫేక్ ప్రచారం జరుగుతుంది అనేది ఇదంతా కూడా మనకు తెలిసింది గతంలో. నేనేమంటున్నానంటే ఇక్కడ సగం మంది ఎమ్మెల్యేలు, 100కి పైగా ఎమ్మెల్యేలు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండలేదు మేడం, పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు. అట్లాగే మంత్రులు కూడా దాదాపు 70%, ఏదైతే 20 మంది పైగా మంత్రులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా, ఏదైతే డిఫాక్టో సీఎం లోకేష్ తో సహా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అక్కడ వీళ్ళకి ఏం పని, హైదరాబాద్ కి లేకపోతే తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఏం చేస్తున్నారని కృష్ణవేణి గారు ఆన్సర్ చేశారు, లక్ష్మీబాబు గారు ఆన్సర్ చేశారు. మేము అదేమంటే వైసీపీ రాజకీయం చేస్తుంది అంటే ఒక విమర్శ చేస్తే లేకుంటే సహేతుకమైనటువంటి సూచన చేస్తే అది రాజకీయం అని చెప్పి మా మీద ఏదో బురద చల్లాలనేటువంటి ఆకాంక్ష తప్పితే అంటే మీరు రామారావు గారు, మీరు మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు కూడా అదే జిల్లాలో ఉన్నారా? అక్కడే ఉండి ప్రజల అవసరాలు తీర్చారా? అంటే మీరు వేరే పక్క రాష్ట్రంలో ఎక్కడా లేరా? మీరు వేరే దగ్గర ఉండి పరిపాలించలేదా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతోటి తాడేపల్లిలో నివాసం ఉంటూ ఆయన ఎప్పుడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళలేదు మేడం, ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఇది వాస్తవం, గమనించాలి. ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు దాదాపు 77 సార్లు పైగా ఇప్పటికి ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి. అదే పరిస్థితి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే ఆయన 120 సార్లు దాకా ఈ రోజు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారని మనకు సమాచారం. అట్లాగే లోకేష్ కూడా. ఇంకా మంత్రుల సంగతి చెప్పనవసరం లేదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతూ వీళ్ళు హైదరాబాద్ వరకు కోసం ఉండాల్సిన పరిస్థితి ఏంటి మేడం? అమరావతి లేదంటే విజయవాడలో ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకెళ్లేటటువంటి దానికి వీళ్ళు కృషి చేయాలి. ఈ మన పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రిగా ఆయన చూస్తున్నాం పరిస్థితి. ఇప్పటికే 2 సినిమాలు తీసి ప్రమోట్ చేసుకుంటున్నాడు. సినిమా షూటింగ్ జరుపుకుంటూ నాకు ఆరోగ్యం బాగలేదని అబద్ధాలు చెప్పినటువంటి అంశాన్ని మేము వెళ్ళి తీసాం కదా మేడం. ఇది ఫేక్ ప్రచారమా? సినిమాలు తీసింది వాస్తవం కాదా? సినిమాల్ని తెలంగాణలో ఒక టికెట్, ఇక్కడ ఒక టికెట్ అంటే ఆదాయం కోసం రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరు క్షేత్ర రాజకీయాలు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు వృత్తి ప్రజలు ఎవరు పక్కన పెడుతున్నారు? ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీకు అక్కడ ఏం కనిపించింది రామారావు గారు? అంటే ఇప్పుడు తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి అని అంటే అక్కడ ఒక నటుడుగా కనిపించాడా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నట్టు కనిపించిందా మీకు? ఇక్కడ ఒకటే మేడం, తెలంగాణలో వీళ్ళకి అధికారం డైరెక్ట్ గా లేదు కాబట్టి ఇక్కడేమో రేట్లు పెంచుకున్నారు వీళ్ళు ఇష్టానుసారంగా. ఆమెకు ప్రభుత్వం ఉంది కాబట్టి. తెలంగాణలో మరి 100 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ఇక్కడ అదే టైంలో 700 నుంచి 800 అమ్మారు కదా. ఇక్కడ ఇటువంటి పరిస్థితులు వ్యాపారాత్మకమైనటువంటి విధానం తప్ప, తుఫాన్లు కూడా వ్యాపారం చేస్తున్నారు, తుఫాన్లు కూడా రాజకీయం చేస్తారు తప్ప చిత్తశుద్ధి లేదనేది. సరే సరే రామారావు గారు టాపిక్ ఎక్కడో డైవర్ట్ అయిపోతుంది. సరే, మీరు అసలు ఎవరు ఏమీ చేయట్లేదు అనే దానికి అదిగో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. సరే, మీరు చేసిన సహాయ సహకారాలు ఏమైనా ఉంటే, మీరు అందరూ కూడా వెళ్ళారని చెప్తున్నారు కదా, మరి మీ వీడియోలు కూడా ఉంటే చూపించండి, చూద్దాం. పోనీ ఏమీ చెయ్యట్లేదు అన్నారు కదా వాళ్ళు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు, వీడియోలు ఫోటోలు పెడతారు. ఇవాళ కూడా కొన్ని వేల మందిని అక్కడ తుపాను బాధిత కేంద్రానికి కూడా అక్కడ పంపించారు. అంటే ఆ పునరావాస కేంద్రానికి పంపించారు. ఏదైతే అక్కడ బంగ్లా కట్టి ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి తరలించాలని చెప్పేసి కట్టుకున్నారో ఆ బాధితులందరినీ కూడా, ముంపు బాధితులందరినీ కూడా అక్కడ చేర్చారు. అండ్ వాళ్ళు సీఎం వెళ్ళి వాళ్ళని అక్కడ పరామర్శించారు కూడా. మరి మీరు ఎలా చెప్తున్నారు? మేడం, ఇక్కడ అంటే ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని వీళ్ళు ధ్వంసం చేశారు. అట్లాగే విలేజ్ క్లినిక్లు మేడం, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఉంటే ధ్వంసం చేశారు. సచివాలయం మీద 7 కోట్ల రాజకీయాలు చేశారు కదా మేడం. ఈ రోజు సచివాలయాలన్నిటికీ కూడా జనరేటర్లు పెట్టి ఆ యొక్క సచివాలయాలు వాడుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే సచివాలయాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకోవాలి. నేనేమంటున్నానంటే రైతు భరోసా కేంద్రాల మీద వివక్ష ఉంది. అందుకే వీళ్ళు సరైనటువంటి విధానంలో రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలకు లింక్ ని చెడగొట్టారు. వీళ్ళు చేస్తున్నటువంటిది అదే మేడం. గతంలో వాలంటీర్లు వరద సహాయక చర్యలో కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ చాలా మంచి రిజల్ట్ తో పనిచేశారు. ప్రతి కుటుంబం కూడా ఆస్వాదించింది. ఈ రోజు చర్చించుకుంటున్నారు వాళ్ళన్నీ కూడా. వాలంటీర్ల వ్యవస్థ కనుక కొనసాగితే కొంచెం మేలు జరుగుతుండేది కదా. ప్రభుత్వం వచ్చినటువంటి మాటే కదా మేడం, ఇది అబద్ధం కదా. వాలంటీర్లని మరలా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పిన మాట వాస్తవే కదా మేడం. ఇది ఫేక్ ప్రచారమా? నేను ఆధారంగా చెప్పగలను. ఆర్టీకే నిర్ణయం చేసింది వాస్తవం కాదా? గ్రామాల్లో మేము బల్క్ మిల్క్ ఏదైతే చిల్లింగ్ సెంటర్లు పెట్టి అక్కడ పాలు ఇవన్నీ కూడా వస్తువులు కల్పించాలని ప్రయత్నం చేస్తే వాటన్నిటికీ కూడా ఆపిన మాట వాస్తవం కదా. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలు ధ్వంసం చేసింది. ఇప్పటికే సెబ్ను, దిశాని వీటన్నిటిని కూడా ధ్వంసం చేసింది కదా మేడం. వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసింది. అట్లాగే సచివాలయ ఉద్యోగులు కూడా ఆ వ్యవస్థను కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళు కాక ఆగారు. ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క చేతులు మనకు అర్థమవుతున్నాయి కదా. అంతకంటే ఏం చెప్పాలి మనం? ఉదాహరణ లేకపోతే సాక్ష్యం. రైట్ రైట్ షేక్ బాజీ గారు ప్రభుత్వం ఖచ్చితంగా మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళ ప్రభుత్వం ఏదో చాలా గొప్పగా చేసింది, ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి 14 వరకు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు వచ్చిన తుఫానుల్లో దాదాపు 40 నుంచి 50 రోజులు తిరిగారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని మీద మరి బురద జల్లడానికో, ప్రభుత్వాన్ని విమర్శించడానికో, లేకపోతే ప్రభుత్వం చేత సరిగ్గా పనిచేయించడానికో 40 నుంచి 50 రోజుల వరకు తిరిగినట్లు మనకి సోషల్ మీడియాలో కనపడతా ఉంది. అదే ఆయన అధికారంలో 2019 నుంచి 24 వరకు
ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సివియర్ తుఫాను 5-6 వచ్చినాయండి. ఆ సివియర్ తుఫానుల్లో ఆయన పట్టుమని 10 రోజులు కూడా పర్యటించాల. దీన్ని ఏమని చెప్పి అనుకోవాలండి? ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటి, మీరు ఒక ట్రాన్స్ఫర్ ఉన్నారు బాజీ గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనండి. రామారావు గారు వచ్చినప్పుడు ఒక నిమిషం రామారావు గారు విందాం 20 కిలోల బియ్యం, కిలో నూనె, బంగాళదుంపలు, అది మీకు రికార్డ్స్ కనపడుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది, 50 కిలోలు బియ్యం ఇస్తుంది. అంటే మీకంటే బాగా ఇచ్చినట్టే కదా అర్థం. అలాగే రాత్రికి రాత్రి పడిపోయిన చెట్లు తీసేసి రోడ్డు క్లీన్ చేసాం రాత్రికి రాత్రి. అలాగే కరెంటు పోల్స్ విరిగి పడిపోతే వాటిని కూడా మరి ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా డిపార్ట్మెంట్ అప్రమత్తం అయ్యి ఆ కరెంటు పోల్స్ సరి చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిందంటారా లేకపోతే మీ కార్యకర్తలు చేసిందా? ఒకటే పాయింట్ రామారావు గారు ఆయన కూడా ఎవరికి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. రామారావు గారు మానవత్వంతోనే మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు చేసిన పనుల గురించే మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళని కాదు నేనని కాదు, ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా చెప్తారు కదా. మంచి పనులు కనిపించవు వీళ్ళకి. ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా మీరు అదే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నేనేమంటానంటే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా రామారావు గారు. మొన్న గత ఏదైతే బుడమేరు ముంపు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాధితుల్ని పరామర్శించలా? చెప్పండి, ఎందుకు రాలేదు ఆయన? ఎందుకు రాలేదు చెప్పండి. ఖచ్చితంగా మా నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో పర్యటించారండి. షేక్ బాజీ గారు ఓకే. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు ఆహార పంపిణీ చేయలేదమ్మా నాయకులు. ఈ రోజు వచ్చాడు ప్రకృతి వైపరీత్యంలో అందరం కూడా ప్రజలకు సహకరించాలా, ప్రజల్ని ఆదుకోవాలా, ప్రజల మనోధైర్యాన్ని పెంచాలా, ప్రజలకు సహాయం చేయాలా. అంతేగాని ఇవాళ గొప్పలు మేము గొప్ప మీరు గొప్ప అని చెప్పుకోవడం కాదు. ప్రభుత్వం చేస్తున్నది ప్రభుత్వాన్ని. లక్ష్మి గారు రామారావు గారు షేక్ బాజీ గారు రామారావు గారు ఓకే లక్ష్మి గారితో మాట్లాడదాం. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు మీరు మధ్యలో మాట్లాడుకుంటే మేము ఏం మాట్లాడుతున్నాం అవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుతూ ఉంటాం మధ్యలో. దయచేసి మీ ప్రభుత్వం ఎంత డొల్ల ప్రభుత్వం ఉండడానికి మీ నాయకుడికి ప్రజల మీద గౌరవం లేదు, ప్రజా హక్కుల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, కనీసం విపత్తుల మీద కూడా గౌరవం లేదు. మీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చినా కూడా మీలో ఎటువంటి మార్పులు లేకపోగా మళ్ళీ అడ్డుత్రోవలో మీరు ఎటువంటి తప్పులను ఆపాదిద్దాం. ఈ కూటమి ప్రభుత్వం ఒక నిష్ఠతో నిబద్ధతతో గౌరవంగా పనిచేస్తుంది. వాళ్ళని డైవర్ట్ చేద్దాం, ప్రజలను డైవర్ట్ చేద్దాం. ఇటువంటి ఇంటెన్షన్ మీరు మానుకోకపోతే కనుక మళ్ళీ దీనికి మూల్యం కూడా మళ్ళీ మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆవేళ మీ వాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తి వెళ్ళి 40 రోజులు పనిచేశాను టిట్లీ తుఫాన్లో. మీ నాయకుడు కనీసం ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు ఉండి కనీసం జనాల దగ్గరికి వెళ్ళి పలకరించాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ప్రజల తాలూకా దౌర్భాగ్యం. ఇటువంటి ఒక నాయకుడు అనేవాడు పుట్టుకొచ్చాడు చూసారా, అది వైఎస్ఆర్ గారి కడుపులో పుట్టాడు ఇటువంటి వ్యక్తి. నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే మీరు ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో మీరు వెళ్ళాలి, మీ నాయకుడు స్ట్రిక్ట్లీ మీకు గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీకు ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ప్రభుత్వం కాదు.
ఒక పార్టీకి మీరు పార్టీ వ్యక్తులుగా సరే లక్ష్మి గారు రామారావు గారు అది మీరు మానేసి ఎంతసేపటికి కూడా మీరు వచ్చి ప్రభుత్వానికి వేలెత్తి చూపించే చర్యలు అనేవి చాలా అసందర్భము, చాలా శోచనీయము. జనాలు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. కనీసం మీకు కనీసం సిగ్గు లజ్జని ఉండాలి, కట్టసేని ఉండాలి, ప్రజలు గమనిస్తారనే భయమే ఉండాలి మీకు. జనాలు చెవులో పువ్వేసుకుని ఉన్నారనుకున్నారా ఓట్లు వేయడానికి? జనాలు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఎవరు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, ఎవరు వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారని జనాలు అన్ని గుర్తు పెట్టుకుంటారు. ఇది మీరు గమనించవలసిన బాధ్యత మీకు ఉంది. లక్ష్మి గారు, ఒకవైపు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తున్నారు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళకి సహాయ అయితే ఈ రాజకీయాన్ని అంటే ఇప్పుడు వైసీపీ రామారావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఇంత డబ్బులు ఖర్చు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎందుకంటే రాజకీయాలు అంటే డబ్బు సంపాదించి పెట్టే ఇవనుకుంటున్నారా? ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. దానికోసం వెళ్తారు కదా. 20 days పనిచేస్తే 10 days వాళ్ళ పర్సనల్ పనుల మీద వెళ్ళాలి. ఎందుకంటే డబ్బులు నాయకుడిలాగా దోచేసి దాచుకొని మూటలు కట్టుకోవడానికి కాదు కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి చెప్పాలి. 10 రోజులు పర్సనల్ పని చేయాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సినిమా అనేది వ్యాపారం. సినిమాలో వచ్చిన డబ్బులు అనేది డబ్బులు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు. కృష్ణవేణి గారు, ఈ విష ప్రచారాలని కానీ విష రాజకీయాలని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా ఎదుర్కొంటామండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హీరోగా అందరికీ సుపరిచితమే, కానీ ఆయన వృత్తి ఒక హీరో. ఆ హీరోయిజం నుంచే ఈ రోజు ప్రజానాయకుడిగా ఆయన పుట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఆయన భావజాలం కావచ్చు ప్రజలకు నచ్చింది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ ఈ రోజు గెలిపించడం జరిగింది. కానీ వీళ్ళు మాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు, లోకేష్ గారు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అని చెప్పడానికి వాళ్ళ స్థిర నివాసాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి టైం పట్టుద్ది కాబట్టి వాళ్ళు వెళ్ళి అదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ల మీద కూడా మధ్యలో ప్రజలకు సేవ చేస్తూనే మధ్యలో ఆయన వృత్తిని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. దీని వల్ల ప్రజలకు వచ్చినటువంటి నష్టం లేదు, ప్రజల నుంచి అభ్యంతరాలు లేవు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు అమ్మా ఇక్కడ అర్థం కావట్లేదు వీళ్ళకి. ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళు వేతనాలు తీసుకుంటున్నారు. మీరు అది గమనించండి. మళ్ళా సినిమాలు చేస్తాము, ఉప ముఖ్యమంత్రి హోదా నుండి సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చేయట్లేదా రామారావు గారు? ఎవరు చేయట్లేదా? సాలరీస్ తీసుకున్నా మిగతా ఎవరు చేయట్లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నారా? 2 days కావాలి. ఆంధ్రప్రదేశ్ లో చేయమంటే సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోమంటే ఈ రోజు విపత్కర పరిస్థితుల్లో మీ నాయకుడిలాగా బట్టెక్కి ఉయ్యాల్లో ఊగుతూ పడుకోలేదు. విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడైనా స్పాట్ వచ్చి అటెండ్ అవుతున్నారు, మంచి చెడ్డలు చూస్తున్నారు. వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా చూసుకోవాలి, వాళ్ళకి ప్రజాసేవలో ఉండాలి. ఇది రాజకీయాలు డబ్బులు దోచుకొని పెట్టుకోవడం కాదు. మీ నాయకుడిలాగా మీ వైసీపీ లాగా ఇక్కడ అందరూ ఒక జెన్యూన్ లీడర్స్ ఉన్నారు. లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయి మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు కట్టుకుని తిరిగాడు, హెలికాప్టర్లో తిరిగాడు, ప్రజల మధ్య తిరగలేదు. ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బొరుకులో ఇక్కడ ఉండిపోయి మీ నాయకులందరూ కూడా కరోనా టైంలో కూడా హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నటువంటి అక్కడ వైద్యం తీసుకున్నారు. మీరు బెంగళూరు రామారావు గారు నేను మాట్లాడటం అంత బాగుండదు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో. కాకపోతే నిష్పక్షపాతంగా నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల, ప్రజల సమస్య పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉంది అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉద్దానం మరి కిడ్నీ బాధితుల విషయంలో కానివ్వండి,
అట్లాగే మరి రూరల్ డెవలప్మెంట్ కోసం ఆయన ఖర్చు పెట్టిన సొంత డబ్బుల విషయంలో కానివ్వండి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. షేక్ బాజీ గారు మీరు ఉద్దానం విషయం తీసుకొస్తే వైసీపీ వాళ్ళు అసలు ఉద్దానం తీసుకొచ్చింది మేమే అంటారు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆయన సంపాదించిన లక్షల కోట్ల నుంచి కొంత డబ్బు ఏమన్నా ప్రజలకు డైరెక్ట్ గా పెట్టారా? షేక్ బాజీ గారు ఉద్దానం విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత చేశారో అందరికీ తెలుసు, కానీ వైసీపీ అది మాత్రం ఒప్పుకోదు. అసలు ఉద్దానాన్ని తీసుకొచ్చినే తెరపైకి మేము అంటారు వాళ్ళు, మేమే అంత బాగు చేశామంటారు. 1 కోట్ల రూపాయలు ప్రజల కోసం సొంత డబ్బు పెట్టారా? అవును చెప్పమనండి, నేను ఒప్పుకుంటాను. రైట్. షేక్ బాజీ గారు, ఓకే, ఇలా ఫేక్ వీడియోలు కానీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ద్వారా పార్టీకి అసలు ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అంటారు? వాళ్ళకే నష్టం అండి, ప్రజలు ఏవగించుకుంటారు వీళ్ళని. నేను ఒకటే అడుగుతున్నా, రామారావు గారు మీ నాయకులకు చెప్పండి, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, చాలా నష్టపోయారు, ప్రజలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు. ఆ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఏ రకంగా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కానివ్వండి నష్టపరిహారాలు ఇప్పించాలి, దాని మీద వర్కౌట్ చేయండి. మీరు అది అంచనాలు వేయండి. ఒకవేళ ప్రభుత్వం తప్పు అంచనాలు వేస్తే సరిచేయండి, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. ఇప్పుడు కష్టకాలం, ఇది రాజకీయాల కాలం కాదు, ఇది రాజకీయాలు ఇంకా చాలా టైం ఉంది. ఇవాళ రైతాంగం టోటల్ గా నష్టపోయింది, లక్షలాది ఎకరాల్లో వరి పంట నష్టపోయింది, అట్లాగే హార్టికల్చర్ పోయింది. వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలి, కేంద్ర సహాయం ఏ రకంగా తెప్పించాలి, ప్రతిపక్ష పార్టీగా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారంగా తోటి ఆయన ఇప్పించే మార్గం చూడండి, అది చెప్పండి. ఇవాళ ఎందుకండి ఈ మాటలన్నీ, ఇంకా టూ ఎర్లీ. రామారావు గారు ఫైనల్ కంప్లీట్ కావాలి, తుఫాన్ కంప్లీట్ అవ్వాలి, ఇంకా 2-3 రోజులు తుఫాన్. ఓకే బాజీ గారు, ఓకే ఫైనల్. సో సరే, మీరేంటి, మీరు కేంద్రంతో ఇన్ఫ్లుయెన్స్ తోని ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తున్నారా, పోనీ అదే మానవత్వంతో మీరేమైనా చేస్తున్నారా, మీరు ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు మీ పార్టీ నుంచి? ఇక్కడ మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి వారం రోజుల నుంచే ఈ యొక్క తుఫాను యొక్క అలర్ట్ ని పార్టీ శ్రేణులకు నాయకులకు ఇచ్చారు. మేము అలర్ట్ గా ఉన్నాం. ఎక్కడైతే ఏ కుటుంబాలు వరదల్లో ఉన్నారో వాళ్ళని రక్షించే దాంట్లో కానీ, వాళ్ళకి ఆహారం కానీ, వాళ్ళ సహాయ సహకారాలు అందించే దాంట్లో మా యొక్క క్యాడర్ అంతా కూడా నిమగ్నమై పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇక్కడ ఫేక్ ప్రచారం మా యొక్క అఫిషియల్ ఏదైతే వెబ్సైట్ కానీ ఆ సోషల్ మీడియా కానీ ఎప్పుడు ఏ రోజు ఫేక్ ప్రచారాలను ప్రోత్సహించదు, చేయకూడదు. అయితే ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగినటువంటి వ్యక్తులు కాదు అంటే మంచి ప్రచారం చేయదు అని చెప్పాలి. వైసీపీకి మంచి ప్రచారాలు అలవాటు లేదు అని చెప్పాలి. పరిస్థితి ఉంది. ప్రజలు చేస్కరించుకుంటున్నా వీళ్ళ యొక్క అంశాలను చాలా ఇబ్బందికరంగా ప్రశ్నిస్తున్నా వీళ్ళైతే మాత్రం మారడం లేదు, వీళ్ళ విధానం అయితే మారడం లేదు. ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడైనా సరే గుణపాఠం అనేది మళ్ళా చూస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణవేణి గారికి, బొట్ల రామారావు గారికి, లక్ష్మీ భార్గవి గారికి, అలాగే షేక్ బాజీ గారికి థ్యాంక్ యూ అండి. విపత్తుల సమయంలో సహాయం చేయాల్సింది పోయి ఇలాంటి ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, దీనిపైన ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు ప్రైమ్ డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.